ఓట్ చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా దేశవ్యాప్తంగా ఏఐసీసీ చేపట్టిన ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయిన్లో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి అపూర్వ ఆదరణ లభించింది. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల పరిధిలోని 89 గ్రామ పంచాయతీలు, సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల పరిధిలోని 64 వార్డుల్లో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 18,000 మంది సిగ్నేచర్ క్యాంపెయిన్లో పాల్గొన్నారు. గురువారం జగ్గారెడ్డి నేతృత్వంలో సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఇంట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 89 గ్రామాలు, 64 వార్డులు కలిపి 18,000 సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. రేపు గాంధీ భవన్ కు ఈ సంతకాలు సేకరించిన పత్రాలను గాంధీ భవన్ లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమం గత నెల రోజుల కిందట పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అట్లాగే ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ గారు, ఏఐసిసి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, ఏఐసిసి మల్లికార్జున్ ఖార్గే గారు వారి యొక్క డైరెక్షన్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలో సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రధానంగా ఈ సంతకాల ఓట్ చోరీ అంటే ఈ బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో దొంగ ఓట్లను తయారు చేసి పార్లమెంటు మెంబర్లను, ఎమ్మెల్యేలను గెలిపించుకునే ఒక ప్రక్రియ, ప్రధానంగా ఎంపీలను గెలిపించుకొని ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీని ఎండగడుతూ మరి రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్లో వారు గలమిప్పడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మరి ప్రధానమంత్రి అమిత్ షా, బీజేపీ పార్టీ గవర్నమెంటు ఎన్నికల అధికారులను వాళ్ళ కుటుంబ సభ్యులుగా, పార్టీ సభ్యులుగా చేర్చుకొని వాళ్ళను ముసుగులో పెట్టి వాళ్ళ ద్వారా ఒక రాష్ట్రంలో ఉన్న ఓట్లు ఇంకో రాష్ట్రంలో, ఒక జిల్లాలో ఉన్న ఓట్లు ఇంకొక జిల్లాలో ఓట్లను, దొంగ ఓట్లను తయారు చేసి 50-60 ఎంపీలను గెలుచుకునే ఒక పద్ధతిలో ఒక వ్యూహాత్మకంగా దొంగ ఓట్లను తయారు చేసుకొని కేంద్ర బీజేపీ గవర్నమెంట్ రావడం జరిగిందని రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ వారు పార్లమెంట్లో గలమిప్పడము, బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడము, కేంద్ర ఎన్నికల కమిషన్ని ప్రశ్నించడము, ఇవన్నీ కూడా గత కొన్ని నెలలుగా మనం రాహుల్ గాంధీ గారి యొక్క పోరాటాన్ని యావత్ ప్రజానికం అందరూ కూడా చూడడం జరుగుతుంది. వారు ఒక పిలుపు ఇవ్వడం కూడా జరిగింది. ఈ దొంగ ఓట్ల ప్రక్రియ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది, ఎన్నికల కమిషన్ పట్టించుకుంటలేదు. బీజేపీ పార్టీ, బీజేపీ గవర్నమెంట్, ప్రధానమంత్రి, ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కుమ్ముక్కయి ఈ దొంగ ఓట్లను తయారు చేసే యొక్క వ్యవస్థలో ఉన్నది అనే దాన్ని వారు పదే పార్లమెంట్లో ప్రశ్నించడం కూడా జరుగుతుంది. వారి గలమిప్పడం జరిగింది. ఒక మనిషి ఒక ఓటుని మరి వాళ్ళ స్వేచ్ఛను, వాళ్ళ హక్కుని దొంగ ఓట్లుగా తయారు చేసి దుర్వినియోగం చేసే ఒక ప్రక్రియలో బీజేపీ కేంద్రంలో పరిపాలిస్తుంది. దాన్ని ఎండగడుతూనే ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడం జరుగుతుంది. అంబేద్కర్ రాజ్యాన్ని కూలి చేయడం జరుగుతుంది. ప్రజల స్వేచ్ఛను దొంగ ఓట్లతో కేంద్రంలో అధికారం వచ్చి ప్రజా జీవితాన్ని, ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రజల యొక్క హక్కులని, వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళు ఈ దొంగ ఓట్లతో అధికారం వచ్చి వాళ్ళ వాళ్ళని బంధింపడం చేయడం జరుగుతుంది. అంబేద్కర్ గారి యొక్క మనకిచ్చిన రాజ్యాంగ స్వేచ్ఛను కూడా ఈ దొంగ ఓట్లతో ఎంపీలు గెలిచి కేంద్రంలో పాలిస్తూ పరిపాలన చేస్తున్నారు. అనేక నష్టాలు ఈ దేశంలో, ఆర్థికంగా నష్టపోయింది దేశం, ఉద్యోగాలు లేవు. ఇలాంటి పరిస్థితులలో దొంగ ఓట్లతో వాళ్ళు ఎంపీలుగా గెలవడం జరుగుతుంది.
సదరు మానవుడు ఓటు ద్వారా వాళ్ళ హక్కులను కాపాడుకునే ప్రక్రియకు కూని జరిగింది. కాబట్టి రాహుల్ గాంధీ గారు దీన్ని అనేక రాష్ట్రాల్లో వారు ఈ ఎగ్జాంపుల్స్ వారి యొక్క ఇవన్నీ కూడా గమనించి పార్లమెంట్లో వారి యొక్క చివరిగా తెలంగాణలో పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అట్లాగే మీనాక్షి నటరాజన్ మా ఇన్ఛార్జ్, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేయడం జరుగుతుంది. 18,000